హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు డే 7. సో, అప్పుడే చూస్తుండంగానే డే 7 వచ్చేసింది. సో, ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని స్టాక్స్ అండ్ నా డైలీ వాచ్ లిస్ట్‌లో 33 అనేవి మనకి స్టాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు నేను సండే రోజు కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకున్నాను. సో, ఫస్ట్ నిఫ్టీ 50 అనేది మనం చూసేద్దాం. నిఫ్టీ 50 అనేది మనకి 23,880 లెవెల్ అనేది మనకి ఒక రెసిస్టెన్స్‌గా ఫేస్ అవుతుంది. సో, ఇది క్రాస్ అయ్యే వరకు మనము దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ అనాలిసిస్ మాత్రం మీరు చేసుకున్నాకనే ఎంట్రీ అయితే తీసుకోండి. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ నిన్న మీకు నేను చెప్పాను మనకి వర్జిన్ సిపిఆర్ వస్తే అవి ఇంపార్టెంట్ అని. సో నిన్నటి హై ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆ ఇమీడియట్ క్యాండిల్లో నెక్స్ట్ క్యాండిల్లో 9:30లో ఎంట్రీ తీసుకొని ఉంటే ఆ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ అనేది మీరు చూస్తే ఇచ్చేసింది. సో నారో సిపిఆర్ ఉంది ఈరోజు. అంటే మొమెంటం ఎటైనా వన్ సైడ్ చాలా స్పీడ్గా అండ్ వోలటైల్గా ఉంటుంది. సో ఎవరైనా ఎంట్రీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూడండి, 2 డేస్ నుంచి అంత మొమెంటం లేదు. సిపిఆర్ ఏమో నారోనే ఉన్నాయి. సో ఇది కూడా వర్జిన్ సిపిఆర్ ఫామ్ అయింది. సో డే హై ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా మనం చూస్తే మన టార్గెట్ ఎంత బాగా హిట్ అయిపోయిందో ఎంట్రీ తీసుకొని ఉంటే. సో 1848 లెవెల్ అనేది ఇది ఒక రెసిస్టెన్స్. ఇది క్రాస్ అయింది అంటే మళ్ళీ మనకి అప్వర్డ్ మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఓన్గా అనాలిసిస్ చేసుకొని మాత్రమే ఎంట్రీస్ అయితే తీసుకోండి. నేను పదే మీకు ఎప్పుడు చెప్పేది అదే, లెర్న్ చేసి తర్వాత ఎంట్రీస్ తీసుకోండి. అనాలిసిస్ ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకరి మీద ఆధారపడొద్దండి. చూస్తే స్టాక్స్ అన్నీ కూడా ఎంతైతే ర్యాలీ చేసాయో అంత రివర్సల్ స్పీడ్గా వస్తున్నాయి. చాలా వోలటైల్గా ఉన్నాయి. మనకు ఆప్షన్లో ప్రీమియం కూడా హెవీగా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. 2-3 పాయింట్స్ టు అబవ్ ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మన ప్రాఫిట్ని త్వరగా బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నెక్స్ట్ నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి కోఫోర్జ్ స్టాక్ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను. 7,915 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో, 5 మినిట్స్ హై ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆ లెవెల్ దగ్గర నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నా టార్గెట్ వచ్చేసి 7,992 బికాజ్ అది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఎగ్జాక్ట్గా నా టార్గెట్ వచ్చేసి 945కి హిట్ అయితే అయిపోయింది. అండ్ నేను ఎక్కువ అయితే మనకి పెట్టుకోలేదు. ఓన్లీ 20 పాయింట్స్ 15 పాయింట్స్ మాత్రమే టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. ఆప్షన్లో కూడా ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసుకున్నాను అంటే 1 డే టైం ఫ్రేమ్లో మనకి ఈ లెవెల్ అనేది మార్చ్లో ఉన్న మార్చ్ 3 ఈ లెవెల్ టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ అయితే వచ్చింది. కాబట్టి అది క్రూషియల్ లెవెల్. సో 7,992 క్రాస్ అయితే మాత్రమే మనం మళ్ళీ అప్వర్డ్ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇక్కడి నుంచి రివర్సల్ వస్తుందా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. సో నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి కోఫోర్జ్ స్టాక్ ఈరోజు. సో నేను ఆప్షన్లోనే నా టార్గెట్ని హిట్ చేసుకున్నాను అండ్ టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను, లిమిట్ ఆర్డర్ని. నాకైతే ఈరోజు ప్రాఫిట్ బుక్ అయిపోయింది. సో స్టాక్స్ అన్నీ కూడా ఇవే. సో 2,336 రూపీస్ ప్రాఫిట్ అనేది నాకు ఈరోజు వచ్చింది. 8,000 సిఈ. ఇది 1 లాట్కి 75 రూపీస్ అనేది మనకు వస్తుంది. నా హోల్డింగ్స్లో ఈరోజు 1% అనేది మనకి యాక్సిస్ బ్యాంక్ పెరిగింది. నిన్న 10% ఉండేది, ఇదిలో 11% అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.